దేవునికి వేల్పట. ఆలోచన చేయండి, చాలా జాగ్రత్తగా ఆలోచన చేయండి. మనము దేవునికి చాలా ప్రత్యేకమైన వాళ్ళం. మరలా చెబుతున్నాను, దేవుడు మనల్ని అందరినీ చాలా ప్రత్యేకంగా, విలువైన వారిగా చేశాడు. మీరు ఎంత విలువైన వారంటే, మీరు ఒక వస్తువు కోసం 10,000 రూపాయలు ఖర్చు పెట్టారు అని అనుకోండి. అక్కడ అర్థం చేసుకోవాల్సిన మ్యాటర్ ఒకటి ఉన్నది. ఏమది? మీకు 10,000 రూపాయల కంటే ఆ వస్తువు విలువైనది, అవసరమైనదని. మీరు చెప్పండి, యేసు ప్రభుల వారి రక్తమే అమూల్యమైన రక్తము. ఏమంటారు మీరు? కానీ అమూల్యమైన రక్తము ద్వారా ఆయన మనల్ని కొన్నారు. మీరు చెప్పండి, అప్పుడు మనం ఎంతగా దేవునికి ఎంత విలువైన వారమో. భార్గవ్ ఏమంటారు? అమూల్యమైన రక్తంతో ఆయన మనను కొన్నారు అని అంటే మనం ఎంత విలువైన వారమో ఆయనకి. సొసైటీలో మనకు విలువ లేకపోవచ్చు, ఇంటిలో, రక్త సంబంధికుల్లో, బంధువుల్లో, కన్న బిడ్డల దగ్గర, లేకపోతే కన్న తల్లిదండ్రుల దగ్గర, చుట్టూ ఉన్న సమాజంలో, స్నేహితుల దగ్గర, బంధువుల దగ్గర మనకు విలువ లేకపోవచ్చు. మనము దేవునికి చాలా విలువైన వారం అనే విషయాన్ని గ్రహించాలి. విని ఊరుకోకండి, నమ్మండి. నేను దేవునికి చాలా విలువైన వ్యక్తినని. మీ ఇష్టం. నాకు తెలుసు మీరందరూ, మనమందరము దేవునికి చాలా విలువైన వారమని. పాస్టర్ మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారులే అని లైట్గా తీసుకోకండి. నిజంగానే మీరు, నేను, మనమందరము దేవునికి చాలా విలువైన వారం. మీకు తెలుసు, నేను చెప్పాను, యేసు ప్రభుల వారు యూదయ దాటి, సమరయ దాటి, గలిలయ దాటి, సముద్రాన్ని దాటి గెరాసేనుల దేశం వెళ్ళారు. ఎవరి కోసం? సేన దయ్యము పట్టిన వాడి కోసం, సమాధుల్లో నిద్రిస్తున్న వాడి కోసం, తన జీవితం అంతా సమాధులకు అంకితమైన వాని కోసం, కుటుంబం విడిచిపెట్టిన వాని కోసం, అందరూ విడిచిపెట్టిన వారి కోసం, అలాంటి వాని కోసం యేసు ప్రభు వారు వెళ్ళారు. యేసు ప్రభు వారు అక్కడ పందుల లోపటికి దయ్యాలను వెళ్ళగొట్టకుండా కూడా వాడిని బాగు చేయగలరు. కానీ అక్కడ 2,000 పందులు చనిపోయినట్టుగా మనం చూస్తాం. మీరు ఇవాళ క్యాలిక్యులేట్ చేస్తే, నేను ఇప్పటికీ చాలాసార్లు క్యాలిక్యులేట్ చేయించాను ఈ విషయాన్ని. మీరు చెప్పండి, పంది మాంసం 500 రూపాయలు ఉందంట కేజీ. నాకు తెలీదు. అనుకుందాం, ఒకవేళ ఒక పంది మాంసము, ఒక పంది 50 కేజీలు అయితే, ఒక పంది ఖరీదు ఎంత? 25,000. ఒక పంది ఖరీదు 25,000 అయితే 2,000 పందుల ఖరీదు ఎంత? చెప్పండి ఫిలిప్. 5 కోర్సా? భార్గవ్ అంతేనా? 25,000 ఇంటూ 2,000 అంతేనా? 5 కోర్సా? ఫిలిప్ అంతేనా? 5 కోర్సా? 50 లక్షల 5 కోట్లు, 5 కోట్లు అనుకుంటున్నాను. 5 కోర్స్. గెరాసేనుల దేశంలో సమాధికి పరిమితం అయిపోయిన వాడు, సరే 5 కోట్లు కాదు, 1 కోటే అంటున్నాను. 1 కోటే అనుకోండి, లెస్ ఆఫ్ ద లెస్ క్యాల్కులేషన్ చేద్దాం. గెరాసేనుల దేశంలో సమాధులకు పరిమితమైపోయి సేన దయ్యములు పట్టిన వాడి విలువ 2,000 పందుల విలువ కంటే ఎక్కువ అయితే, మనం ఇళ్ళలోనే ఉంటున్నాం. మనం కుటుంబానికి, భార్య, భర్త, బిడ్డలకి దగ్గరగానే ఉంటున్నాం, సొసైటీకి దగ్గరగా ఉంటున్నాం. మన విలువ ఎంత అయి ఉండొచ్చు? వాట్స్ యువర్ వాల్యూ? కెన్ యూ థింకింగ్ అబౌట్ యువర్ వాల్యూ?
మీరు మీ విలువను లెక్కిస్తున్నారా? ఆలోచించండి. చాలా విలువైన వారంగా ఉండాలని ప్రభు మనల్ని కొన్నాడు. ఆయనకి చాలా ప్రణాళికలు ఉన్నాయి మన ఎడల. ఆ ప్రణాళికలన్నీ నెరవేర్చాలనుకుంటున్నాడు. మన ద్వారా ఆయన గొప్ప కార్యాలు చేయాలనుకుంటున్నారు. మనలో ఒక్కొక్కరిని ఆయన 10 చేయాలనుకుంటున్నారు. ఎన్నిక లేని వానిని బలమైన జనంగా చేయాలనుకుంటున్నారు ఆయన. దేవునికి స్తోత్రం. కానీ ప్రజలు లేదు, నేను కాదు, నేను వద్దు. మీరు ఆలోచించండి, ప్రభువుని అడగండి. మీరు ప్రభువుని అడగండి, నేను ఎక్కడ ఉన్నానో నాకు తెలియచేయమని అడగండి. హలో, వింటున్నారా? మనం చెక్ చేసుకోవాలి మనల్ని. మీరు చెప్పండి, చెక్ చేసుకోకపోతే ఏమవుతుంది? షుగర్ వ్యాధిగ్రస్తులు వారి షుగర్ లెవెల్స్ని చెక్ చేసుకోకపోతే ఏమవుతుందో, మనము ఎవరమో, ఎక్కడున్నామో, ఎలా ఉన్నామో చెక్ చేసుకోకపోతే అంతే జరుగుతుంది. ఖలీఫలంలో ఒక పాస్టర్ గారు ఉన్నారు. ఆయన గారి పేరు యోహోన్ అని. పోయిన నెలలో చనిపోయారు ఆయన. వాళ్ళ బాబు ఆర్మీ. యంగ్ వేసుకుని తిరిగే, ఒక మంచి బైక్ వేసుకుని తిరిగేవాళ్ళు. నాకు ఆయనను చూసి విచిత్రంగా అనిపించేది. పాస్టర్ గారు ఎంత ఖరీదైన యంగ్ పీపుల్ వేసుకుని తిరిగే బైక్ వేసుకుని తిరుగుతున్నాడని. కానీ తను 50 సంవత్సరాలకే చనిపోయారు. 47 సంవత్సరాలకేమో 2 కళ్ళు కనపడకుండా పోయినాయి. ఆ తర్వాత 2 కిడ్నీలు పాడైపోయినాయి. మేబీ డయాలసిస్ మీద కొంతకాలం ఉన్నారు. ఆ తర్వాత 50కో 51, 52 సంవత్సరాలకు చనిపోయారు. మీకు తెలుసా? డయాబెటీస్, షుగర్ వ్యాధిగ్రస్తులు వారి డయాబెటీస్ని చెక్ చేసుకోకపోతే జరిగేదేంటో, బీపీ వ్యాధిగ్రస్తులు వారి బీపీని చెక్ చేసుకోకపోతే జరిగేదేంటో, క్రైస్తవుడు తాను ఎక్కడ ఉన్నాడో, తాను ఎలా ఉన్నాడో, తను ఏం చేస్తున్నాడో, తన స్థితి ఎలా ఉన్నదో గ్రహించకపోతే కూడా జరిగేది అదే. మనం అనుకుంటాము, నేను చర్చికి వస్తున్నా, నేను కూడా పాటలు పాడుతున్నా, నేను కూడా ఆరాధిస్తున్నా, నేను కూడా కానుకలు ఇస్తున్నా. ఆల్ రైట్, వాట్ అబౌట్ యువర్ స్పిరిచువల్ లైఫ్? మీ ఆత్మ సంబంధమైన జీవితం సంగతి ఏమిటి? మీరు ఆత్మలో ఎంత తీవ్రత కలిగి ఉన్నారు? ఆసక్తి విషయంలో ఎంత చురుకుగా ఉన్నారు? విశ్వాసం విషయంలో ఎంత అభివృద్ధిలో ఉన్నారు? మీ నిరీక్షణ రోజు రోజుకి ఎంత ఎక్కువ అవుతుంది? మీరు ప్రభు యొక్క హృదయ చప్పుడికి ఎంత దగ్గర అయ్యారు? ఏమండి, ఆలోచిస్తున్నారా? జాగ్రత్త, ప్రమాదం. మనం ఎలా ఉన్నామో మనం చెక్ చేసుకోకపోతే ప్రమాదం. యూదా ఇస్కరియోతును చెక్ చేసుకోవడానికి దేవుడు 3.5 సంవత్సరాల సమయం ఇచ్చాడు. బట్ హీ డిడెంట్. మీకు తెలుసు ఏం జరిగిందో. యేసు ప్రభు వారిని 30 వెండి నాణాలకు అమ్మి వేసే స్థాయికి వచ్చాడు. ఆ తర్వాత ఉరి వేసుకుని పడిపోయి పొట్ట పగిలి పేగులు బయటకు వచ్చి దిక్కులేని చావు చచ్చిపోయి భ్రష్టుడైపోయాడు. తను ఎక్కడున్నాడో మనకు తెలియదు. ఆచారము, అలవాటు సంబంధమైన భక్తి వలన క్రైస్తవ్యానికి ఒరిగేదేమీ లేదు. మందిరానికి వచ్చి వెళ్ళే క్రైస్తవ్యం వలన, ఏదో విని విడిచిపెట్టే క్రైస్తవ్యం వలన ఒరిగేదేమీ లేదు. నేను ఆత్మయందు తీవ్రత కలిగిన వ్యక్తినిగా ఉండాలి. అది నా చివరి శ్వాస వరకు కూడా, నా గుండె ఆఖరిగా లబ్డబ్బని కొట్టుకునేంత వరకు కూడా. ఒకవేళ కాకపోతే
నా క్రైస్తవ జీవితానికి అది చాలా ప్రమాదకరమైన జీవితం. నేను సాతాను తన కాళ్ళను ఎగరవేసుకోవడానికి అవకాశం ఇస్తున్న జీవితమే. మీరు చెప్పండి, మన గురించి దేవుని ప్రణాళిక ఏంటో. నేను 3 వ్యక్తులు మీ ముందు ఉంచుతాను. ఆల్రెడీ నేను ఆదివారం ఒక సందేశాన్ని మాట్లాడాను. ఆ సందేశం మీలో ఎంతమంది జ్ఞాపకం ఉందో నాకు తెలియదు. నేను సమయాభావం వలన ఆ సందేశాన్ని ఎంతగా ప్రజెంట్ చేస్తానో నాకు తెలియదు. నేను దాని లోపల కొన్ని విషయాలు మరలా తీసుకురావాలని ఆశపడుతున్నాను. మీకు తెలుసు, ఏలియా అందరికీ తెలుసు అనుకుంటున్నాను కదా. ఏలియా నువ్వేం చేస్తున్నావు అని అడిగితే ఏలియా చెప్పిన సమాధానం ఏంటి? ప్రశ్న ఏంటి? ఏం చేస్తున్నావు? సమాధానం ఏంటో తెలుసునా? ఇశ్రాయేలు నీ నిబంధనను త్రోసివేశారు, నీ ప్రవక్తల్ని చంపివేశారు. నేనొక్కడినే నీ కోసం రోషం కలిగి ఉన్నాను. చేస్తున్నావు అనే మాటకి సమాధానం ఏమని చెప్పాలి? అది చేస్తున్నాను, ఇది చేస్తున్నాను అని చెప్పాలి. కానీ ఏలియా ఏమని చెప్పాడు చెప్పండి? నేనొక్కడిదే నీ కొరకు రోషం కలిగిన ఏలియా. మీరు చెప్పండి, 3.5 సంవత్సరాల పాటు ఆకాశానికి ఆజ్ఞ ఇచ్చి వర్షాన్ని ఆపేశాడు కదా. మరలా 3.5 సంవత్సరాల తర్వాత వర్షము కురవమని మేఘాలకు ఆజ్ఞాపించాడు. మనం లేఖనాన్ని చూసినట్లయితే లేఖనం మనతో మాట్లాడుతుంది, బైబిల్ మనతో మాట్లాడుతుంది, వాక్యం మనతో మాట్లాడుతుంది. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుదామా? యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. ఏలియా మన వంటి స్వభావము గల మనుషుడే. వర్షింపకూడనట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరాల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చెను, భూమి తన ఫలమిచ్చెను. మన వంటి స్వభావము గల మనుషుడే అంటారు ఆ మాట అందరూ. కానీ ఏలియాకున్నది ఆసక్తి, ఏలియాకున్నది ఆత్మయందు తీవ్రత. మీకు తెలుసు, అదే ఏలియా ఆకాశం నుండి అగ్నికి ఆజ్ఞాపిస్తున్నాడు. లేదు, ఏలియా ప్రార్థన చేస్తూ ఉండగా ఆకాశం నుండి అగ్ని దిగివచ్చి మాంసాన్ని, బలిపీఠాన్ని, కట్టెలను, రాళ్లను, చుట్టూ తవ్వబడి నా కందకములోని నీళ్లను సైతం దహించి వేసింది. అది ఏలియా. దేవునికి స్తోత్రం కలుగును గాక. 2 చేతులెత్తి దేవుని స్తుతిద్దాం. మీరు చెప్పండి, ఏలియాని పట్టుకోవడానికి అహాబు అనే రాజు తన భార్య అయిన యెజబెలుతో కలిసి ఇశ్రాయేలు దేశం అంతా జల్లెడ పట్టించాడు. ఇశ్రాయేల్ దేశం అంతా జల్లెడ పట్టించాడు. ఆ తర్వాత ఏలియా ఒకరికి కనిపించాడు. ఆయన రాయల్ హౌస్లో పనిచేసే నేను ఆయన పేరు మర్చిపోయాను, ఎవరైనా చెప్పగలరా? ఇప్పటికే ఆయన కనిపించాడు. నీవు వెళ్ళి అహాబుని కలుసుకుని ఏలియా ఇక్కడ ఉన్నాడని చెప్పమని చెప్పాడు. అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసునా? నా ఎలినవాడా, నేనేం చేశాను? నేను యెజబెలు యెహోవా ప్రవక్తలను చంపేస్తామంటే నేను వారిని రహస్యంగా పోషిస్తూ ఉన్నాను. నేను యెహోవాకు మేలే చేశాను, కీడేం చేయలేదు. నీవు ఇక్కడ ఉన్నావని నేను అహాబుతో చెప్పాను అనుకో, అహాబు వచ్చి ఇక్కడ వెతుకుతాడు. కానీ నీవెక్కడుంటావో నాకు తెలియదు, నీకు కూడా తెలుసో తెలీదో. అహాబు వచ్చే లోపుగానే నువ్వు వెళ్ళిపోతే నన్ను ఖచ్చితంగా అహాబు చంపేస్తాడు కదా. ఆత్మ నిన్ను ఎక్కడికి కొనిపోతుందో నాకు తెలియదు.
దాన్ని మాట అడగనివ్వండి. ఆత్మ మిమ్మల్ని నడిపిస్తున్నారా? అమ్మా, అందరు ఇక్కడే ఉన్నారా? దేవుని ఆత్మ మనల్ని నడిపిస్తున్నారా? పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తున్నారా? ఆయన మనల్ని సంధిస్తున్నారా? చేయి పట్టి నడిపిస్తున్నారా? ఎందరైతే ఆయన ఆత్మ చేత నడిపించబడతారో వారు దేవుని కుమారులు అనబడుదురు. మిమ్మల్ని శరీరం నడిపిస్తుందా? మనసు నడిపిస్తుందా? దేవుని ఆత్మ నడిపిస్తుందా? మనము ఏలియాని ఒక రోషము కలిగిన వ్యక్తిగా చూస్తాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీకు తెలుసు ఏలియా యొక్క శిష్యుడు. ఇప్పుడు ఏలియాది మొదటి జనరేషన్, ఎలీషాది రెండవ జనరేషన్ అనుకోండి. ఏలియా యొక్క శిష్యుడు ఎవరు? ఎలీషా. చాలా నమ్మకంగా ఏలియాని వెంబడించిన వ్యక్తి. ఏలియాని వెంబడించిన ఎలీషాకి రాజా ఏలియా వాడుకున్న దుప్పటి మాత్రమే దొరికింది, ఇంకా ఏమీ దొరకలా. ఆత్మలో రెండింతలు పాళ్ళు దొరికింది. నేను శరీర సంబంధమైన విషయాల గురించి మాట్లాడుతున్నాను. పాస్టర్తో నేనుంటే నాకేమొస్తుంది? మార్నింగ్ బైబిల్ స్టడీకి వస్తే నాకేమొస్తుంది? పాస్టర్తో ప్రయాణాలు చేస్తే నాకేమొస్తుంది? పాస్టర్తో మిడ్వీక్ సర్వీసులకు వెళ్తే నాకేమొస్తుంది? పాస్టర్తో మీటింగ్కి వెళ్తే నాకేమొస్తుంది? పాస్టర్తో కూర్చుని ప్రేయర్ చేస్తే నాకేమొస్తుంది? పాస్టర్తో కొంచెం సమయం గడిపితే నాకేమొస్తుంది? నాకేమీ రాదు. చాలామంది అభిప్రాయం. ఒక నమ్మకమైన దైవ సేవకునితో నీకు సమయం గడిపే అవకాశం దొరికితే నువ్వు దాన్ని పోగొట్టుకుంటే నీకంటే దురదృష్టవంతులు ఎవరు లేరు. నీవు సమయాన్ని కేటాయించాలి తనతో మాట్లాడటానికి, వీలైతే తనతో ప్రార్థించడానికి, తనతో ప్రయాణాలు చేయడానికి. మీకు తెలుసు లూదియా, ఎంతమందికి తెలుసు? నది ఒడ్డున ఆమె ఊదా రంగు పొడిని అమ్ముకోవడానికి వచ్చింది. పౌలు గారు వాక్యం బోధిస్తుండగా వాక్యాన్ని విన్న కారణంగా ఆమె హృదయము తెరవబడింది. ఆ కారణంగా ఆమె రక్షించబడింది. ఆమె కుటుంబం కూడా రక్షించబడింది. ఆ తర్వాత ఆమె పౌలుని, శీలని ఏమంటుందో మీకు తెలుసా? నేను ప్రభువునందు విశ్వాసం ఉంచిన దాన్ని నన్ను ఎంచితే మీరు ఎందుకు నా ఇంటికి వచ్చి కొద్ది దినాలు ఉండకూడదు? చెప్పండి. నాకు మీ ఇంటికి రావడానికి ఎవరి నుండి కాల్ రాదు. ఒకవేళ వస్తే మీ గేదె కోసమో మీ కుక్క కోసమో ప్రార్థన చేయడానికి తప్పితే టు స్పెండ్ ద వాల్యుబుల్ టైమ్ విత్ పాస్టర్. మీకు తెలుసా ఆ కారణంగా ఏం జరిగిందో? తుయతైరాలో లూదియా ద్వారా గొప్ప సంఘం కట్టబడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అవును కదా. ఇప్పుడు పాస్టర్ ప్లీజ్ కమ్, రండి కొద్దిసేపు మా ఇంటిలో కొన్ని గంటలు గడపండి. యూ కెన్ హ్యావ్ ఏ ఆఫ్టర్నూన్ లంచ్ విత్ అస్. మీరు మాతో మధ్యాహ్న కాలం భోజనం చేదురు. వీ వాంట్ యువర్ టైం. ఐ నెవర్ ఎక్స్పెక్ట్ ద టైం. అఫ్ కోర్స్ ఐ యూస్ టు ఫాలో వెరీ స్ట్రిక్ట్ డైట్. నాకు వచ్చి మీ ఇంటి దగ్గర భోజనం చేయాలనేది కాదు. ఐ వాంట్ టు స్పెండ్ ద టైం విత్ యూ. ఒకవేళ నాకు సమయం ఉంటే. నీవెందుకు ఒక లూదియావి కారాదు? దేవునికి స్తోత్రం కలుగును గాక. మీకు తెలుసు కొర్నేలి అంత భక్తి కలిగిన వాడయ్యుండి కూడా తనకంటే పామరుడైన పేతురుని పిలిపిస్తున్నాడు యొప్పే నుండి.
పేతురు రాగానే సాష్టాంగ నమస్కారం చేస్తున్నాడు, పిలిపించిన విషయం చెబుతున్నాడు. ఆ తర్వాత మీకు తెలుసు పేతురు బోధిస్తుండగా ఏం జరిగిందో. కొర్నేలి ఇంటిలో ఉన్నవారు అందరి మీద, బంధువులు, కొలీగ్స్ అందరి మీద పరిశుద్ధాత్మ కుమ్మరించబడి అందరూ అన్య భాషలు మాట్లాడారు. చాలామంది పాస్టర్తో నా సమయం వలన ఉపయోగం ఏంటి? కొంతమంది ధైర్యం అయితే నేను పాస్టర్ సందేశాన్ని వినవసరం లేదు, ఒక మంచి కొనుక్కు వేస్తాను, మరీ దిగజారి చీప్గా. ఇట్స్ వెరీ అన్ఫర్గివబుల్. అది క్షమించరాని నేరం. నేను ఎందుకు ఈ మాట చెప్పాల్సి వచ్చిందంటే, ఏలియాని వెంబడించిన ఎలీషాకి ఏలియా వాడుకున్న దుప్పటి మాత్రమే దొరికింది. మీకు తెలుసు, ఆ దుప్పటి చేత పట్టుకుని వెళ్తుండగా మరలా ఆ దుప్పటి తన మీద నుంచి జారి పడిపోయిన దుప్పటిని కూడా తీసుకున్నాడు. ఇది పాత దుప్పటిలే అని అనుకోలేదు. యోర్దాన్ నది దగ్గరికి వెళ్ళి ఆ దుప్పటిని తీసుకుని యోర్దాన్ నదిని కొట్టి, ఏలియా, దేవుడు అయిన యెహోవా నువ్వెక్కడ ఉన్నావు అని అడిగితే ఎలీషా ముందు యోర్దాను 2 పాయలైపోయింది. హౌ గ్రేట్ మిరాకిల్ ఇట్ ఈస్. ఈ రోజుల్లో దైవ సేవకులను వెంబడించే వాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు. మనము దైవ సేవకులను వెంబడించేవారమైతే, వారితో మన సమయాన్ని గడిపేవారమైతే మనకెంతో మేలు, దీవెన, ఆశీర్వాదం. చూడండి, ఎలీషా ఏలియాతో తన మంచి సమయాన్ని కేటాయిస్తున్నాడు. నాగేంద్రం గారు వస్తాయి. బిజినెస్ దేవుని సేవకునితో, దేవునితో గడపడానికి ఆటంకమే. వ్యవసాయము, వ్యాపారము, సూరిబాబు ఆటంకమే. రాజా, కోళ్ళు నువ్వు వెళ్ళిపోతే ఎట్లా, మాకు దిగులేస్తుంది అని అంటే, వి షుడ్ ఓవర్కమ్ ఇట్. దేవునికి స్తోత్రం. నువ్వు వెళ్ళిపోతే నేను వెళ్ళిపోతా అంటది చార్లెస్ గారు ఆటో. నీకు నాకు పచ్చే కటీఫ్ అంటది. వి షుడ్ ఓవర్కమ్ ఇట్. మనం వాటిని గెలిచి తీరాలి. దేవునికి స్తోత్రం. దేవుని కంటే, దేవుని సన్నిధి కంటే, దేవుని ఆత్మ కంటే, లేదు నాయకునిగా ఇచ్చిన దైవ సేవకునితో సమయం కంటే, యు ఆర్ నాట్ మోర్ వాల్యుబుల్ టు మీ. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఓకే, ఐఎమ్ సారీ, మీరు ఏమనుకోవద్దు. ఒక చిన్న విషయాన్ని చెబుతాను. నేను 2 days విజయవాడలో ఉన్నాను చెప్పాను కదా. కార్కి ఒక ఇష్యూ ఉన్నది. ఆ కారు ఫ్యూయల్ అంతా తాగేస్తుంది. పైపచ్చు డ్రైవ్ చేయడానికి చాలా ఇరిటేషన్గా ఉంటుంది. సో ఎప్పటి నుంచో పోస్ట్పోన్మెంట్, నాకు స్కెడ్యూల్ కుదరట్లేదు దాన్ని ఇవ్వడం కోసం. ఈ వారంలో ఎలాంటి మీటింగ్స్ లేవు. ఒకవేళ నాకు వారం రోజుల పాటు వాళ్ళు కారు ఇవ్వకపోయినా నాకు ఇబ్బంది లేదులే అనుకుని ఈ వారంలో ధైర్యంగా కారు ఇచ్చేసేయటం కోసం మండే వెళ్ళాను. మార్నింగే అపాయింట్మెంట్ తీసుకుని సో మండే వాళ్ళ దగ్గర కారు ఉంది. మండే ఈవినింగ్ 9 గంటలకి అలా ఇచ్చారు. కొద్దిసేపు డ్రైవ్ చేసి ఇంటికి వచ్చేస్తామని బయలుదేరేసేసాము. కానీ కారు ఎలా ఇచ్చాను అలానే ఉంది. వారికి తిరిగి కాల్ చేశాను, కారు బాగాలేదండి అంటే, రేపు వచ్చి ఇచ్చేసేయండి సార్ అన్నారు. అక్కడికి చాలా పెద్ద కార్లే వస్తాయి, చిన్న కార్లు రావు. అక్కడికి వచ్చిన కారులో నాది ఒక చిన్న కారు. చాలా ఖరీదైన వ్యక్తులు, అందరూ బిగ్ షాట్స్. సరే, నేను మార్నింగ్ 9 గంటలకో 9:30 గంటలకో తీసుకెళ్ళి నా కారు ఇచ్చేసాను. ఇచ్చేసి నేను అక్కడే కూర్చున్నాను. కొద్దిసేపు కస్టమర్ లాంజ్లో టైం స్పెండ్ చేశాను. అక్కడ చాలా ఖరీదైన వ్యక్తులు. అక్కడ నా జుట్టు ఒక్కడిదే ఇలా కనిపిస్తుంది. నేను నా ఫోన్లో నా జుట్టు ఎలా ఉందని చూసుకుంటే నాలాంటి జుట్టు ఉన్న వాళ్ళు అక్కడ ఎవరు లేరు. మంచి హెయిర్ స్టైల్స్, ఓకే, లేకపోతే ఇట్లా తెల్లగా అయిపోతే మంచి కలర్ వేసి నీట్గా ఉన్నారు. నేను అక్కడనైతే ఒక ప్యాంట్, ఒక టీషర్ట్ వేసుకుని, బ్యాగ్ ఒకటి వెనకాల వేసుకుని, సంచి కూర్చున్నాను. నా కారు సర్వీస్ చేస్తున్న సర్వీస్ మేనేజర్
సార్ మీరేం చేస్తారన్నాడు. నేను పాస్టర్ గారు అన్నాను. పాస్టర్ గారు మీరు? థ్యాంక్ యూ సార్, నైస్ టు మీట్ యూ. నాకు ముందు 16,000 ఎస్టిమేషన్ వేసిన వాడు 13,000కి తగ్గించి మరలా ఇంకొక 3,000 తగ్గించి 10,000 బిల్ చేశాడు. ఇది ఒక ఎపిసోడ్. రెండో ఎపిసోడ్, నాకు తెలీదు, ఆ షోరూంలోనే ఒక గర్ల్ నన్ను అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. అబ్జర్వ్ చేస్తారని నాకు తెలియదు. నేను బయట బ్యాగ్ వేసుకొని వచ్చి నిలబడ్డాను. ఆమె వెనకాల ఫాలో అయిన దగ్గరికి వచ్చారు. సార్ మీరేం చేస్తారని అడిగారు. అమ్మా నేను చర్చ్ పాస్టర్ని. ఓ అది అందుకు మీరు అలా ఉన్నారు, లేకపోతే మా షోరూమ్ని ఇంకొకరైతే ఒక దారికి తెచ్చేవాళ్ళు సార్. నిన్నల్లా మిమ్మల్ని చూస్తూ ఉన్నాను, ఈ రోజల్లా మిమ్మల్ని చూస్తున్నాను. ఎంత కూల్గా, కామ్గా, ఎంత పేషెన్స్గా ఉన్నారో. Pastor is so valuable in our lives. We should learn more things. ఏలియాకి ఎలీషా దగ్గర అదొకటే దొరికింది. ఎలీషా రెండింతలు ఆత్మ కలిగిన వాడిగా వెళ్ళి యోర్దాను నదిని 2 పాయలుగా చేశాడు. ఇంకొక అద్భుతం కూడా చెప్పాలి మీతో. మీకు తెలుసా అద్భుతం? అస్తమానం సిరియా వచ్చి ఇశ్రాయేల్ మీద దాడి చేస్తూ ఉండేది. అయితే సిరియా వచ్చి దాడి చేస్తున్న విషయం షామ్రోన్లో ఉండి ప్రవక్త రాజుగారికి లీక్స్ ఇచ్చేవాడు, సైన్యానికి లీక్స్ ఇచ్చేవాడు. ఏమని? సైన్యం వస్తుంది, అక్కడ మాటు వేస్తుంది, ఇక్కడ మాటు వేస్తుంది. అయితే సైన్యం వచ్చి మాటు వేయక మునిపే ఎలీషా కారణంగా ఇశ్రాయేలు రాజు అప్రమత్తం అయిపోయి అక్కడ సైన్యాన్ని మోహరించేవాడు. అప్పుడు యుద్ధం రాకుండా ఉండేది. ఒకసారి సిరియా క్యాబినెట్ సమావేశం జరుగుతూ ఉంది. రాజు అడుగుతున్నాడు, అసలు మన లీక్స్ అన్ని ఎవరిస్తున్నారు వారికి? ఈ క్యాబినెట్లో ఎవరో వంచికలు ఉన్నారు. మన గుప్త సమాచారాన్ని, రహస్య సమాచారాన్ని స్పైస్గా, వేగుల వారుగా ఎవరో చేరేస్తున్నారు. సిరియా రాజు యొక్క గంభీరమైన స్వరంతో మోస్ట్లీ ఆ క్యాబినెట్ కొద్దిగా వణికింది. ఒక్కడు ధైర్యం చేసి అన్నాడు, ఏమన్నాడు తెలుసునా? షామ్రోన్లో ప్రవక్త అయిన ఎలీషా ఉన్నంత వరకు కూడా మనకు జయము కలే సార్. తను షామ్రోన్లో ఉండి మన సమాచారం అంతా కూడా దేవుని తెలుసుకుని, దేవుని దగ్గర తెలుసుకుని తను వారి రాజుకి, వారి సైన్యానికి చేరవేస్తాడు. అందుకు వాళ్ళు అప్రమత్తం అవుతారు. ఎలీషా ఉన్నంత వరకు కూడా మనకు జయం లేదు. జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఎలీషా 2nd జనరేషన్. దేవునికి స్తోత్రం కలుగును కాక. మీకు తెలుసా ఏం జరిగిందో? రాజు ఆజ్ఞాపించి ఒక పెద్ద సైన్యాన్ని షామ్రోన్ చుట్టూ ఎలీషా ఉన్న ప్రాంతాన్ని చుట్టేసి ఉన్న పాటున ఎలీషాని పట్టుకొచ్చేసేయమని ఆజ్ఞ ఇచ్చాడు. ఇప్పుడు ఒక సైన్యం వచ్చింది. కృపానందం గారు ఎలీషాని చుట్టేసింది. ఎలీషాని చుట్టేస్తే ఈ గెహజీ వణుకుంటూ వచ్చి లోపల పడ్డాడు. హే ఏమైంది గెహజీ? ఇంకేముంది, అయిపోయింది, మన పని అయిపోయింది. ఏమైపోయింది? అవకేముంది, సిరియా దేశపు సైన్యం వచ్చి మన షామ్రోన్ని, మన పర్వతాన్ని చుట్టేశారు. ఈ రోజున ఉన్న పళాన మనల్ని ఎత్తుకుపోతున్నారు. అప్పుడు ఎలీషా ప్రార్థన చేస్తున్నాడు, దేవా వీడి నేత్రాలు తెరవమంటే ఎలీషా గెహజీ చుట్టూ కూడా దేవదూతలు కాచి ఉన్నారు. అటు సైన్యం, ఇక్కడేమో ఎలీషా, మధ్యలోనేమో దేవదూతలు. అప్పుడు ఎలీషా ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా ఈ వచ్చిన సైన్యం అందరికీ కళ్ళు కనిపించకుండా గ్రుడ్డితనం ఆవరించులాగున మీరు ఆజ్ఞ ఇవ్వండి ప్రభు అని అడిగితే వచ్చిన సైన్యం అంతటికి కళ్ళు కనిపించట్లేదు సూరిబాబు. అప్పుడు ఎలీషా వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అంజయ్య, ఎలీషా వాళ్ళ దగ్గరికి వెళ్ళి అంటున్నాడు,
మీరు ఎవరిని వెతుకుతున్నారు అని అడిగాడు. వాళ్ళు చెప్పారు, మేము ప్రవక్త అయిన ఎలీషాని వెతుకుతున్నాము అని చెప్పారు. అట్లయితే ఆయన్ని మీకు చూపిస్తాను, నా వెనక రండి అని సైన్యాన్ని మొత్తాన్ని కూడా రాయల్ హౌస్కు తీసుకువెళ్ళాడు. రాజుగారి దగ్గరికి తీసుకువెళ్ళాడు. సైన్యం అంతా వెళ్ళిపోయి, ఇప్పుడు ఈ సిరియా సైన్యం అంతా వెళ్ళిపోయి రాజు ముందు నిలబడింది. అక్కడ చుట్టూ సైనికులు ఉన్నారు. మీరు ఊహించండి, అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలీషా ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా ఇప్పుడు వీరందరి కళ్ళు తెరవండి ప్రభువా అని ప్రార్థన చేయగానే వాళ్ళందరి కళ్ళు తెరిచేసరికి, రాజా ఎక్కడున్నారు వాళ్ళు? రాజు చుట్టూ సైన్యం. మీరు చెప్పండి, సూర్యచంద్ర అంకుల్ ఏమై ఉంటుంది? నాకు తెలిసి ఇది అయి ఉంటుంది. ఐఎమ్ సారీ. ఎందుకు? ఎలీషాను ఉన్న పళానంగా పట్టుకెళ్ళిపోదామని వచ్చాము. ఇప్పుడు ఏమైంది? వాళ్ళే ఉన్న పళానా? అప్పుడు రాజు అడుగుతున్నాడు, ఎలీషా మీరే చెప్పండి, వీరినందరిని ఏం చేద్దాం? అప్పుడు ఎలీషా అంటున్నాడు, వీరికి మంచి వేటల్ని వధించి భోజనం పెట్టండి. వాళ్ళు చక్కగా తిని తర్వాత ఎలీషా అంటున్నాడు, మీరు వెళ్ళి జరిగింది మీ రాజుతో చెప్పండి. పాపం బతుకు జీవుడు అనుకుంటూ వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళి రాజుతో చెప్పారు. మరలా ఎప్పుడు వాళ్ళు రాలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దట్ ఈజ్ ఎలీషా. ఏలియా దేవుని ఆత్మచేత నింపబడి దేవుని ఆత్మచేత కొనుపబడుతున్న వ్యక్తి. ఏలియా ఆత్మలో 2 పాలు తీసుకున్న వ్యక్తి ఎలీషా. ఎలీషా అంటే అదొక సంచలనం. ఏలియా అంటే అదొక సంచలనం. ఏలియా అంటే అదొక భయం. ఏలియా అంటే అదొక వణుకు. ఇప్పుడు ఎలీషా అంటే కూడా సంచలనం. ఎలీషా అంటే భయం. ఎలీషా అంటే వణుకు. వారు దేశాలని ప్రభావితం చేసేవారుగా, సైన్యాలని ప్రభావితం చేసేవారుగా, ప్రజలను ప్రభావితం చేసేవారుగా ఉన్నారు. ఇప్పుడు మీరు 3వ వాడి దగ్గరికి రండి. ఎవరైనా? గెహజీ. ఏలియా దేవుని ఆత్మ కలిగిన వాడిగా ఉంటున్నాడు. ఎలీషా దేవుని ఆత్మలో, ఏలియా యొక్క ఆత్మలో 2 పాళ్ళు కలిగిన వాడిగా ఉంటున్నాడు. మీరు చెప్పండి, ఇప్పుడు ఎలీషా దేనికోసం పరిగెత్తుతున్నాడు? మీరు చెప్పండి. చదువుదామా దయచేసి? రాజుల 2వ గ్రంథము 5వ అధ్యాయము 20వ వచనం నుండి చదువుదామా? రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయము 20వ వచనం నేనే చదువుతున్నాను. రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం 20వ వచనము. అంతటా దైవజనుడైన ఎలీషాకు సేవకుడకు గెహజీ, సిరియనుడైన ఈ నయమాను తీసుకొని వచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానునికి మనస్సు లేకపోయాను కానీ, యెహోవా జీవముతోడు నేను పరిగెత్తుకొని పోయి అతన్ని కలుసుకొని అతని యొద్ద ఏదైనాను తీసుకొందును అనుకొని నయమాను కలుసుకొనుటకై పోవచుండగా, నయమాను తన వెనక నుండి పరుగున వచ్చుచున్న వానిని చూచి. ఆ మాటను అండర్లైన్ చేయండి. పరుగున వచ్చుచున్న వానిని చూచి అంటారు. ఆ మాట పరుగున వచ్చుచున్న వానిని. నేను చిన్న ప్రశ్న అడుగుతున్నాను. గెహజీ ఎవరి వెనక పరిగెత్తుతున్నాడు? చెప్పండి. వెనక నుండి ఒక సమాధానం వస్తుంది, ధనం వెనక పరిగెత్తుతున్నాడని. మంచి ఆన్సర్ అమ్మా. ఇంకొకరు చెప్పండి ప్లీజ్. చెప్పరా? మిమ్మల్ని ఏది అడగాలన్నా భయమే నాకు. మీరు చెప్పరే నాకు తెలుసు. కొంతమంది చెబుతారు నయమాను వెనక పరిగెత్తుతున్నాడని. నేను ఇంకొక అర్థం చెబుతున్నాను. ఆ అర్థాన్ని మీరు చదవండి. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయము మరి 15వ వచనం యొక్క చివరి భాగంలో ఉందేమో చూడండి. ఏమది? మొదటి నుండి 15వ వచనం నుండి చదువుతున్నాను. అప్పుడు అతడు తన పరివారంతో కూడా దైవజనుని దగ్గరకు తిరిగి వచ్చి అతని ముందర నిలిచి చిత్తగించము, ఇశ్రాయేలులోనున్న దేవుడు తప్ప లోకమంతటి అందును మరి యొక్క దేవుడు లేడని నేను ఎరుగుదును. ఇప్పుడు నీవు నీ దాసుడైన నా యొద్ద అనే మాటను అండర్లైన్ చేసుకోవచ్చు. నీ దాసుడైన నా యొద్ద. ఇప్పుడు ఎవరితో మాట్లాడుతున్నాడు నయమాను? ఎలీషాతో మాట్లాడుతున్నాడు. ఎలీషాతో మాట్లాడుతూ తన్ను తాను ఎలా సంబోధించుకుంటున్నాడు? ఫిలిప్,
నేను సిరియా సైన్యాధిపతిని కావచ్చు, నా వలనే సిరియా దేశానికి విజయం కలగవచ్చు. నేనిప్పుడు నీ దాసుడను. మీరు చెప్పండి, నేనిప్పుడు మీరు చెప్పండి. గెహజీ ఎవరు? ఎలీషాకి శిష్యుడు. నయమాన్ ఎవరు ఇప్పుడు ఎలీషా దగ్గర? దాసుడు. ఇప్పుడు శిష్యుడు ఎవరు వెనకబడుతున్నాడు? మీరు చెప్పండి. వాస్తవానికి అక్కడ ర్యాంకింగ్లో ఎలీషా దగ్గర గెహజీ ర్యాంక్ పెద్దదా, నయమాన్ ర్యాంక్ పెద్దదా? గెహజీ ర్యాంక్ పెద్దది. కానీ పెద్ద ర్యాంక్ కలిగిన గెహజీ చిన్న ర్యాంకు కలిగిన ఒక దాసుని వెనక పరుగెత్తుతున్నాడు. హే గెహజీ, ఏమిటా పరుగు? కొద్దిసేపు అలుపు తీర్చుకోవయ్యా, చచ్చిపోయేటట్టున్నావు ముందుకు పడి. అమ్మో, నేను ఆగిపోతే నయమాన్ వెళ్ళిపోతాడేమో, ఆయన దగ్గర ఎంత బంగారం ఉందో తెలుసా, ఎంత వెండి ఉందో తెలుసా, కొంచెమైనా తీసుకొని వెళదామని వెళ్తున్నా, అందుకే పరుగెత్తుతున్నా. మిమ్మల్ని అడగమంటున్నాడు ప్రభు, మీరు ఎవరు వెనక పరుగెత్తుతున్నారు? చెప్పండి. మీరేమనుకోకపోతే అందరూ అన్నీ మన వెనక పరుగెత్తాలి. మీకు ఇష్టం ఉన్నట్లేదు, అందుకే ఆమేనని చెప్పలేదు. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యం చెప్పింది, ఐశ్వర్యం వెనక కానీ నువ్వు పరుగెత్తితే అది రెక్కలు కట్టుకుని ఎగిరిపోతుంది అని చెప్పింది. ఒకవేళ ఐశ్వర్యానికి పరిగెత్తాలనుకుంటే అది మన వెనక పరిగెత్తాలి. నాగేంద్ర గారు, మన వెనక పరిగెత్తాలి, మనం దాని వెనక కాదు. గెహజీ పరిగెత్తుతున్నాడు, మీలో చాలా మంది పరిగెత్తుతున్నారు. మీరు ఎందుకు పరిగెత్తుతున్నారో మీకు తెలియదు. మీకు దేవుని మీద విశ్వాసం లేదా? మీ ప్రారంభం ఏమిటి? చెప్పండి, మీ ప్రారంభం ఏమిటి? ఎక్కడి నుండి దేవుడు ఎక్కడికి తెచ్చాడు మిమ్మల్ని? ఏ స్థితి నుంచి ఏ స్థితికి తెచ్చాడు? ఎలాంటి ఆర్థిక పరిస్థితుల నుంచి ఎలాంటి ఆర్థిక పరిస్థితులు తెచ్చాడు? ఎలాంటి ఇంటి నుంచి ఎలాంటి ఇంటికి తెచ్చాడు? కానీ మీరు ఎలా ఉన్నారు? ఎలా పరిగెత్తుతున్నారు? ఎవరు వెనుక పరిగెత్తుతున్నారు? దేనికోసం పరిగెత్తుతున్నారు? గెహజీ పరిగెత్తు ఆలోచించుకుంటున్నాడు. నేను ఎంత బరువు మోయగలను ఫిన్ని, నువ్వు ఎంత మోయగలవరా? సరేలే, నువ్వు చెక్ చేసుకొని చెప్పు. రాజా తనకు ఆలోచన వచ్చింది, నేను 35 కేజీల కంటే ఎక్కువ మోయలేను. వెళ్ళి నయమాన్ చూశాడు. నయమాన్ చూసి ఎలీషా మీద గౌరవంతో రథాన్ని ఆపి దిగి వస్తున్నాడు, ఎదురొస్తున్నాడు కలుసుకోవడానికి. ఎవరిని? గెహజీని. సార్ ఏమైంది? మీరు ఎందుకు పరిగెత్తుకుని వస్తున్నారు సార్? అప్పుడు గెహజీ అబద్ధం ఆడుతున్నాడు. ఎఫ్రాయిము మన్యం నుండి 2 శిష్యులు వచ్చారు. వారిద్దరి కోసం 35 కేజీలు మోయగలడని డిసైడ్ అయ్యాడు కదా, 35 కేజీల వెండి తీసుకురామని నా ఏలిన వాడు నన్ను పంపించాడు. 35 కేజీలు ఏం కర్మ, 70 కేజీ నేను మోయలేను సార్. పర్లేదు, నా దగ్గర ఉన్న పరివారంలో ఎవరో ఒకరిని పంపిస్తానని 70 కేజీల వెండి తీసుకొచ్చి ఇంటిలో పడేశారు. మీరు చెప్పండి, 70 కేజీల వెండితో పాటు ఇంకొక బహుమతి కూడా వచ్చింది గెహజీకి. ఏమిటది? కుష్ఠరోగం. మీరు చెప్పండి అమ్మ అయ్యాలారా, మీరు చెప్పండి, మీ ఆధ్యాత్మిక స్థితి ఎలా ఉన్నది? దైనందిన జీవితంలో ప్రతిదినం మీరు ఎవరి వెనక పరిగెత్తుతున్నారు? మీ ఆలోచనలు, మీ ఉద్దేశాలు, మీ తలంపులు, మీ దృక్పథం ఎవరి వెనక పరిగెత్తుతుంది? చెప్పండి, ఎవరి వెనక పరిగెత్తుతుంది? హెబ్రీయుల రాసిన పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలు చదువుదామా? హెబ్రీయుల రాసిన పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలు. ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వలె మనను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి
విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడైనా యేసు వైపు చూచుచూ మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తవలసిన వారం కదా. చెప్పండి, మీరందరూ చెప్పండి, ఎవరు వెనక పరిగెత్తాల్సిన వారు? మీకు ఇష్టం ఉన్నట్లేదు. ఎవరు వెనక పరిగెత్తాల్సిన వారు? యేసు వెనక కదా మనం పరిగెత్తాల్సింది. మనము యేసు వెనక పరిగెత్తితే మనకు కావలసినవని మన వెనక పరిగెత్తుతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. రెండు చేతులైతే దేవుని స్తుతిద్దాం. మనము యేసు వెనక పరిగెత్తితే మన అవసరాలన్నీ, మనకు కావలసినవని మన వెనక పరిగెత్తుతాయి. మనం కానీ తప్పిపోతే మన వెనక ఏమీ పరిగెత్తవు. మీకు తెలుసు, యూదా ఇస్కరియోతు డబ్బు సంచి కలిగిన వాడిగా ఎప్పుడు డబ్బును గురించిన ఆలోచన కలిగి డబ్బు వెనక పరిగెత్తుతున్నాడు. డబ్బు దొరికింది, 30 వెండి నాణ్యాలు. మీకు తెలుసు, 30 వెండి నాణ్యాలతో పాటు తనకి ఇంకొక గిఫ్ట్ కూడా వచ్చింది కదా భార్గవ్. ఏమొచ్చింది? ఊరి. చదువుదామా, మాటలు చదువుదామా? తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 9-10 వచనాలు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 9-10 వచనాలు. ధనవంతులవుటకు అపేక్షించేవారు శోధనలోను, ఊరిలోను, అవివేకయుక్తములను, హానికరములైన అనేక దురాశలలోనూ పడుదురు. అట్టి మనుషులను నష్టములోను, నాశనములోను ముంచివేయను. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకొనిరి. క్రైస్తవుడు అంటే క్రైస్తవుడుగా ఉండాలి. రెండు చేతులైతే దేవుని స్తుతిద్దాం. నేను రేపల్లి వెళ్ళినప్పుడల్లా ఫిలిప్ గురించి ఒక రిపోర్ట్ వింటాను. నిన్న మొన్న ఎప్పుడు ఫ్రైడేనా మనం రేపల్లి వెళ్ళింది? ఫ్రైడే ఒకరు నాతో ఫిలిప్ గురించి మాట్లాడుతున్నారు. ఫిలిప్ రేపల్లిలో టౌన్ ప్లానర్ కదా, అంతేనా? తను కావాలనుకుంటే ప్రతిరోజు తను 3 జేబుల్ని డబ్బుతో నింపుకొని తెచ్చుకోవచ్చు. ఫిలిప్ ఇది చాలా పేదరికమైన కుటుంబం. ఫిలిప్కి ఏమీ లేదు. ఫిలిప్కి ప్రతి నెలలో వచ్చే ఆ చిన్న శాలరీ తప్ప. బట్ హీ స్టాండ్స్ ఫర్ ట్రూత్, హీ స్టాండ్స్ ఫర్ రైటస్నెస్. ఐఎమ్ ఏ క్రిస్టియన్, నేను క్రైస్తవుడను, నేను దేవునికి దాసుడను కానీ సిరికి దాసుడను కాదు. ధనవంతులవుటకు అపేక్షించే వారు శోధనలో పడతారు. ధనవంతులవుటకు అపేక్షించే వారు ఉరిలో పడతారు. హానికరములైన అనేక దురాశల్లో పడతారు. అట్టివి మనుషులను ఏం చేస్తాయట? నష్టంలోను, నాశనంలో పడవేయవండి. ఏం బాల్సన్ ఏం రాయబడింది అక్కడ? రాజా ఏం రాయబడింది? ముంచి వేస్తుంది. ఏమిటది చెప్పండి? ముంచి వేయడాన్ని ఏమంటారు? ఊరికినట్ట అట్లా పడేసి లేపుతుందా? బర్ముడా ట్రయాంగిల్లో పడేసినట్టే. మీకు తెలుసో తెలియదు, బర్ముడా ట్రయాంగిల్ అని ఒకటి ఉన్నది పసిఫిక్ మహాసముద్రంలో కదా ఫిలిప్. ఆ బర్ముడా ట్రయాంగిల్కి పైన ఎగురుతున్న విమానం కూడా కనిపించదు. బర్ముడా ట్రయాంగిల్కి దగ్గరగా వెళుతున్న షిప్ కూడా కనిపించదు రాజా. పెద్ద మిస్టరీ శాస్త్రవేత్తలకి అసలు ఏమవుతుందని. అటుగుండా పోయిన ఎన్నో ఫ్లైట్లు అర్ధాంతరంగా మాయమైపోయినాయి. అటుగుండా పోయిన షిప్పులు మాయమైపోయినాయి. ధనాపేక్ష అట్లా ముంచి వేస్తుంది. నేను అంటాను, ధనం గురించి ఆశ కలిగిన ప్రతి ఒక్కడు దేవుని మీద నమ్మకాన్ని ఎప్పుడో కోల్పోయాడు. ఇంకొక అరెకరం, ఇంకొక ఎకరం పొలాన్ని సంపాదించాలి, ఇంకొక 10 కాసుల బంగారాన్ని సంపాదించాలి. మీరు చెప్పండి, ఏలియా దేవుని ఆత్మ కలిగిన వాడుగా ఉంటున్నాడు. ఎలీషా ఏలియా యొక్క 2 రెట్ల దేవుని ఆత్మ కలిగిన వాడుగా ఉంటున్నాడు. కానీ గెహజీ మాత్రం ఒక దాసుని వెనక
ఆయాసంతో అలసటగా పరిగెత్తున్నవాడుగా ఉంటున్నాడు. యేసు వెనుక పరిగెత్తవలసిన నీవు నేను ఎవరు వెనుక పరిగెత్తుతున్నాం? దేవుని ఆత్మచేత నడిపించబడవలసిన మనము, మనల్ని ఆపరేట్ చేస్తుంది, నడిపిస్తుంది ఎవరు? ఎవరు నడిపిస్తున్నారు మనల్ని? దేవుని ఆత్మచేత నడిపించబడితే ఒక సంచలనం. ఏలియా దేవుని రెండింతలు ఆత్మచేత నడిపించబడిన ఎలీషా ఒక సంచలనం. కానీ ధనము చేత నడిపించబడిన గెహజీ దురదృష్టకరం. తను తన ఇంటి వారందరికీ కూడా కుష్టి రోగం. నేను ముగిస్తున్నాను. ప్రియమైన స్నేహితులారా, సహోదరులారా, దేవుని పరిశుద్ధ సంగమా, వేర్ వి ఆర్, మనం చెక్ చేసుకుందామా? ఒక డయాబెటీస్ వ్యాధిగ్రస్తుడు తన షుగర్ లెవెల్స్ని చెక్ చేసుకున్నట్టుగా సంఘానికి ఆశీర్వాదకరంగా ఉండవలసిన వ్యక్తివి నీవు. లోకానికి రక్షణార్థకరంగా ఉండాల్సిన వ్యక్తివి నీవు. లోకానికి ఆశీర్వాదకరంగా ఉండవలసిన వ్యక్తివి నీవు. నీ వలన ఆత్మల సంపాదన మరింత బలంగా జరగవలసిన వ్యక్తివి నీవు. కానీ సులువుగా చిక్కులు పెట్టు పాపములోను భారములోను చిక్కి నువ్వెప్పుడో తప్పిపోయావు. కాకపోతే బాగున్నాను నువ్వు అనుకుంటున్నావు. ఈ రాత్రి మనం ఎందుకు ఏసీ ఎద్దుకు తిరిగి రాకూడదు? తలలోంచుదాం, కళ్ళు పోద్దాం, ప్రభుత్వం మాట్లాడదాం. Why can't we return? Glory. తలలోంచుదామా, కన్నులు మూద్దామా, ప్రభుత్వం మాట్లాడదామా? జీసస్, హల్లెలూయా. ఉన్న చోట అందరూ లేచి నిలబడదాం. ప్లీజ్ స్టాండ్, ఆల్ ఆఫ్ యూ. మీలో ఎంతమందితో ఈ రాత్రి ప్రభు మాట్లాడారు? ప్రభు మీతో మాట్లాడిన వారందరూ వేదిక దగ్గరికి రావచ్చు. ప్రభు మీలో ఎంతమందితో మాట్లాడితే వారందరూ వేదిక దగ్గరికి రావచ్చు. మీరు విరిగిపోవచ్చు. You can say, sorry, I am so sorry, O Lord. I am not good, I am not okay. Come, please. Don't harden your hearts. Please don't harden your hearts. It's a call from Almighty God. It's a call from Almighty God. ఈ రాత్రి దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. దేవుడు మేల్కొల్పే ప్రయత్నం చేస్తున్నాడు. దేవుడు నువ్వెవరో, నువ్వెక్కడున్నావో, నువ్వేం చేస్తున్నావో నీకు జ్ఞాపకం చేసే ప్రయత్నం చేస్తున్నారు. కమాన్, వేదిక దగ్గరికి వచ్చిన మీరు ప్రార్థించడం ప్రారంభించండి. గాడ్, ఐఎమ్ సారీ, ఐఎమ్ సో సారీ ఓ లార్డ్. కమాన్, మాట్లాడటం ప్రారంభించండి. హృదయాలను కఠినం చేసుకోవద్దు, వేషధారులుగా ఉండవద్దు. మనకు దేవుని దగ్గర నటించే సామర్థ్యం లేదు. ఆయన కనులు సర్వజీవులను చూస్తున్నాయి. ఆయన మనల్ని పరిశోధించి తెలుసుకుంటున్నాడు. మీ హృదయము దాని స్థితి ఎలా ఉందో ఆయనకు తెలుసు. Glory, 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 glory. Oh Jesus, help, oh Lord. Please help everybody, the Lord. Please help everybody, the Lord. Please help everybody, the Lord. Oh. నీవెవరివి? ఎక్కడి నుండి వచ్చావు? ఎలా వచ్చావు? ఎలా ఉన్నావు? ఏం చేస్తున్నావు? ఏం ఆలోచిస్తున్నావు? నువ్వెటువైపు వెళ్ళిపోయావు? ఆత్మ సంబంధంగా ప్రారంభించి శరీర సంబంధంగా ముగించాలనుకుంటున్నా ఓ అడవులనివి అపోస్తలుల సంగమా, దేవుని వైపు తిరగడం మేలు కదా.
ఎంతకాలం ఇంకా శరీరాశల వెనుక పరిగెత్తుతావు? ఎంతకాలం ఇంకా నేత్రాశల వైపు పరిగెత్తుతావు? ఎంతకాలం ఇంకా జీవపు డమ్మం, పరువు, ప్రతిష్ట, పేరు? దేవునితో మాట్లాడండి, మాట్లాడండి, ప్లీజ్ మాట్లాడండి. హృదయాన్ని కఠినం చేసుకోకుండా మాట్లాడండి, హృదయాన్ని కఠినం చేసుకోకుండా మాట్లాడండి, ప్లీజ్ మాట్లాడండి. Oh Jesus, God is speaking to you. God is speaking to you. Thank you, Lord. Please visit, oh Lord. Open the hearts, oh God. నిన్ను దేవుడు పిలిచినప్పుడు, నిన్ను దేవుడు కొన్నప్పుడు, నిన్ను దేవుడు ఇక్కడికి తీసుకొచ్చినప్పుడు, దేవుడు నీకు మరలా జీవితాన్ని ఇచ్చినప్పుడు, నీకు మరలా పునః ప్రారంభాన్ని ఇచ్చినప్పుడు నువ్వు ఎలా ఉన్నావు? ఇప్పుడు ఎలా ఉన్నావు? ఏమైపోయావు? గ్లోరీ. ఆయన చేసిన కార్యాలను మర్చిపోయి, ఆయన శక్తిని మర్చిపోయి, ఆయన సామర్థ్యాన్ని మర్చిపోయి, ఆయన ఉపకారాలను మర్చిపోయి, ధనము వెనుక, లోకం వెనుక, శరీరాశ, నేత్రాశ, జీవబుడంబాల వెనుక ఇంకా ఎంతకాలం పరిగెత్తుతావు? యేసు కొరకు నువ్వు పరిగెత్తే సమయం ఇంకా నువ్వు ఎప్పుడు ఇస్తావు? నశించిన దాన్ని కొరకు నువ్వెప్పుడు పరిగెత్తుతావు? ఎప్పుడు వెతుకుతావు, రక్షిస్తావు? Thank you, Lord. Visit, Lord. Please visit, Lord. Please visit, Lord. Thank you, Lord. Thank you. This way you are visiting, you are moving, you are talking, you are transforming. ఉన్న చోటున అందరూ లేచి నిలబెడదామా? థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. కష్టాలలోన నష్టాలలో నన్నాదుకున్నావయ్యా, వ్యాధులలో నా బాధలలో కన్నీరు తుడచారయ్యా, కష్టాలలోనా నష్టాలలోనా నన్నాదుకున్నారయ్యా, వ్యాధులలో నా బాధలలో కన్నీరు తుడచారయ్యా, మధురమైన నీ ప్రేమ మరువగలరా నా దేవా, మధురమైన నీ ప్రేమ మరువగలరా నా దేవా, అనుక్షణం ఆలోచన దినం దినం నిరీక్షణ, అనుక్షణం ఆలోచన దినం దినం చేతులెత్తి మాట్లాడదామా? కలువరి సిలువా, సిలువలో వెలువా నాకు దిక్కెనుగా, కాలుష్యము బాపి కరుణను చూపి నన్ను పిలచెనుగా, కలువరి సిలువా,
yes for my Lord. నాకు తెలిసెనుగా కాలుష్యము పాపి కరుణను చూపి నాకు తెలిపెనుగా. అజయుడా విజయుడా, అజయుడా విజయుడా, సజీవుడా సంపూర్ణుడా, అజయుడా విజయుడా, సజీవుడా సంపూర్ణుడా. గట్టిగా దేవుని ఆరాధిద్దామా? God, thank you. That's why you spoke tonight. You transformed. God, you opened the eyes that they should see you, the Lord. Wow, realize our voice. Shanduria odanamo. Rukender was the Lord. Rukaru was saying the Lord. Glory, glory to you, the Lord. Jesus. Glory, 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 glory. Say glory, Sador was shando rikodemo. Oh God, we thank you, the Lord. Oh Ramashiara Santo Ricodanamo. Rovira Vasandol Viriodana Mama Ricondaname. God bless.